థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు ఒకటి అనిపించొచ్చు. అరే! ఈ వీడియో ఇప్పుడు రాకూడదు కదా! అని చెప్పేసి. యెస్. నిజంగానే ఈ వీడియో ఇప్పుడు రాకూడదు. సో, మనం జనరల్‌గా అనుకుంటాం గదా! అరే! ఈ మూవీ ఇప్పుడొచ్చిన బాగుండేది. అప్పుడు రాకపోయింటే బాగుండేది అని చెప్పేసి. అలాగే ఈ వీడియో కూడా ఇప్పుడొచ్చుండకూడదు. సినిమా రిలీజ్ కంటే ముందే రావాలి. బట్ ఇప్పుడెందుకు పెట్టావురా అభయ్ అంటే, ఇప్పుడు పెడదామని చెప్పేసి అప్పుడు పెట్టలేదనమాట. అంటే రీసెంట్‌గా 'యూఐ' మూవీ చూసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది. సో, నాకు ఫోకస్ దొరికింది. సో, అందుకోసమే ఇప్పుడు పెడుతున్నాను. చూడండి పర్లేదు బావుంటది. 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే రిలీజ్ అయినప్పటి నుంచి డే 1 నుంచి రికార్డులన్నీ తుడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ మూవీ ఆల్మోస్ట్ 1681 క్రోర్స్ అయితే దాటిపోయింది. అండ్ ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం ఈ మూవీ ఆల్రెడీ 1700 క్రోర్స్ అయితే టచ్ అయిపోయింది. బట్ పెద్ద తేడా ఏం లేదు. ట్రేడ్ లెక్కలకి, ప్రొడ్యూసర్ లెక్కలకి పెద్ద మార్జిన్ అయితే ఏం లేదు. బట్ ఈ మూవీ ఇప్పుడు 'బాహుబలి 2' రికార్డులని ఎయిమ్ చేస్తున్నాయి. 1800 క్రోర్స్ దిశగా వెళ్ళిపోతుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే దేర్ ఆర్ మచ్ పాసిబిలిటీస్. ఎందుకంటే ప్రెజెంట్ పెద్ద మూవీస్ ఏం లేవు. అండ్ జాన్వరి 10 వరకు చాలా పెద్ద మూవీస్ ఏం లేవన్నమాట. సంక్రాంతి సీజన్ వరకు. ఈ మూవీకైతే స్కోప్ కనపడుతుంది. సో, ఈ మూవీకైతే కొంచెం స్కోప్ అయితే కనపడుతుంది. 1800 క్రోర్స్ దాటేంత. అయితే ఇదిలా ఉంటే ఈ మూవీ నార్త్‌లో ఆల్మోస్ట్ 700 క్రోర్ నెట్ అయితే పెట్టింది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ బాలీవుడ్ ఇంత పెద్ద మార్జిన్‌తో ఎవరు పెట్టలేదు. అండ్ ఆ రికార్డ్ పెట్టినోడు కూడా హిందీ వాడు కాదు. మన తెలుగోడు. అండ్ లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎంత వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు. బికాజ్ ఇది ఆల్రెడీ 700 క్రోర్స్ అయితే టచ్ అయిపోయింది అకార్డింగ్ టు ప్రొడ్యూసర్ నెంబర్. అండ్ 'బాహుబలి 2' రికార్డ్‌ని ఎయిమ్ చేస్తుందని చెప్పేసి నిన్న కూడా మాట్లాడుకున్నాము. అండ్ యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ బీట్ ద 200 క్రోర్స్ ఆల్సో. అదే 2000 క్రోర్. యాక్చువల్లీ ఫ్యాన్స్ థియరీ ప్రకారం ఈ మూవీ 2000 క్రోర్స్ అయితే దాటిపోతుందని చెప్పేసి అంటున్నారు. బట్ రియాలిటీలో యాక్చువల్లీ చూడాలి. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ బట్ ఇట్స్ నాట్ షోయింగ్ లైక్ కంప్లీట్‌లీ ఒక కాన్ఫిడెంట్‌గా చెప్పే నంబర్ అయితే కాదు. బట్ విల్ సీ. ఇంతకు మీరేమనుకున్నారు? ఈ మూవీ నిజంగానే 2000 క్రోర్స్ వస్తదా? లేదా? అండ్ దీని లాంగ్ రన్ ఎలా ఉంటది? ఎక్స్‌పెక్ట్ చేసి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే యాక్యురేట్‌గా చెప్తారో వాళ్ళకి ఒక చిన్న ఏదోటి ఇద్దాంలే. అప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు చెప్పండి ఫస్ట్. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు చిన్ని చాట్.